ఏషియన్ న్యూస్ కి స్వాగతం. బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అన్నదాన భవనంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి గురించి బిక్కవోలు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా ఇప్పుడు మీ అందరూ ఒక సంవత్సరం వ్యక్తం చేశారు ఈ ట్రిబ్యునల్లో ఉన్న కేసు గురించి. దానిపైన సంపూర్ణంగా ఎవరైతే ఈ విషయంలో లీగల్గా హ్యాండిల్ చేస్తున్న శివారెడ్డి గారు కూడా నేను మాట్లాడడం జరిగింది. దానివల్ల ఎటువంటి కాంప్లికేషను భవిష్యత్తులో ఎరైజ్ కాదు అనేది స్పష్టం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ పుల్లారెడ్డి గారు ప్రతిపాదన చెప్పారు, ఆ ప్రతిపాదన కూడా నేను మాట్లాడి ఆ దిశగా కూడా ప్రయత్నం చేసి అది విరమించుకునేటట్టు చెయ్యాలి అనేది వారు చెప్పారు. దాన్ని కూడా నేను 100% ప్రయత్నం చేస్తాను. కానీ దయవుంచి ఒక అనుమానం మాత్రం పెట్టుకోకండి. మనందరం భూమి సేకరించిన తర్వాత ఏదైనా న్యాయస్థానాల వల్ల లేకపోతే లీగల్గానో కాంప్లికేషన్స్ వచ్చి టెంపుల్ ఆగిపోతుందేమో అనుమానాన్ని దయవుంచి అందరూ పక్కన పెట్టండి. అది మన మరి మొత్తం ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఆర్జేసీ గారు కూడా చాలా క్లియర్ కట్గా అది క్లారిటీ ఇచ్చేశారు. అదేవిధంగా సమితి గారు కూడా ఇచ్చారు. ఒక్కసారి దేవస్థానం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి దాంట్లో చొరవడం లేరు. ఎన్నో ఉదంతాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. దేవాదాయ శాఖ చట్టాన్ని అంత పటిష్టంగా పూర్వంలో రూపొందించడం జరిగింది. లేకపోతే అంటే ఇది ఉదాహరణ చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో సూర్య దేవాలయానికి పులకొత్త వాస్తవులు 1 ఎకరం భూమి దానంగా ఇచ్చారు. ఇప్పుడు 80-90 సంవత్సరాలు. వారి వారసులు ఇవాళ తయారయ్యి మా తాతలు ఇచ్చిన భూమిని తిరిగి మాకు ఇవ్వండి అని ఒత్తిడి తీసుకురావడం జరిగింది రాజకీయంగా. కానీ వారు ఏమీ చేయలేరు అధికారులు. ఆ చట్టం అంత పకడ్బందీగా రూపొందించారు. లేకపోతే ఇవాళ పూర్వం ఇచ్చిన ఆస్తులు మానస ట్రస్ట్ ఉంది, మానస ట్రస్ట్ అశోక్ గజపతిరాజు గారి తండ్రి గారు పివిజి రాజు గారు ఇచ్చింది. ఈసరికి చల్లాచిత్ర 1000 ఎకరాలు ఇచ్చేసారు ఆ రోజుల్లో. ఆ చట్టం అంత పకడ్బందీగా లేకపోతే అవన్నీ ఎప్పుడో డిస్టర్బ్ చేసేది చాలామంది. అందరూ ఒక పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఒక్కసారి దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం వెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడం కానీ దానికి చికాకులు సృష్టించడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది 100% మీకు నేను ఒక నిబద్ధతతో చెప్తా ఉన్నాను. దీంట్లో ఎవరో సంశయాలు పెట్టుకోకండి. దీన్ని 100% 3 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం చేయడం తథ్యం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో అది టెంపుల్ నిర్మాణానికి ఇవ్వరు, ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఇస్తారు. ఈ 4 టెంపుల్స్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు మనం దాన్ని గ్రాంట్ చేయించుకునే అవకాశం ఉంది. అందుకోసం ఈ నిర్మాణం మనం పూర్తి చేసేసుకుంటే గోలింగేశ్వర స్వామి ఆలయం, గణపతి ఆలయం, గొల్లలమావిడ సూర్య దేవాలయం, గొల్లలమావిడ రామాలయం, ఈ 4టిని ఒక క్లస్టర్ కింద తయారు చేసి ప్రసాద్ స్కీమ్ కింద 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని మొన్న ఒక భక్తులు ఆ రోజు ఆర్జేసీ గారు వచ్చినట్టు మాట్లాడారు. ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయానికి సందర్శించడానికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవని. ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రసాద్ స్కీమ్ కింద రూముల ఏర్పాట్లు కానీ, లేదా టాయిలెట్స్ ఏర్పాటు కానీ, లేదా మండపాల ఏర్పాటు కానీ, లేకపోతే రకరకాల ఎమ్యూనిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేయడంతో చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున ఈ 4 టెంపుల్స్ని అభివృద్ధి చేస్తే ఈ 2 గొల్లలమావిడ అండ్ బిక్కవోలు చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వ్యాపారం పెరుగుతుంది, అన్ని రకాలుగాను ఆదాయం పెరుగుతుంది, తద్వారా గ్రామం కూడా చాలా డెవలప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అందుకోసం మీ అందరూ నా సలహా ఏంటంటే ఆ లీగల్ డిస్ప్యూట్ నాకు వదిలిపెట్టండి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరికి ఇబ్బంది లేదు, అది ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు గ్రామస్తులు ఇవాళ ఎంత ఐకమత్యంగా అయితే వచ్చారో అదే ఐకమత్యంతో మీరు 10 మంది అంటారో, 12 మంది అంటారో, లేకపోతే 8 మంది అంటారో మీరు ఆలోచన చేసుకుని ఎవరెవరైతే అభివృద్ధి కమిటీగా ఉండడం బాగుంటుందనేది ఆ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో ఆ నిర్మాణాన్ని మనం పుష్కరాల నాటికి పూర్తి చేసుకుంటే
పుష్కరాల్లో కూడా భక్తులకు మనం సౌకర్యం అందించడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మనం కూడా అదే అభిప్రాయాన్ని భక్తులందరూ వ్యక్తం చేశారు. ఇది అనుకోని అవకాశంగా మనకు అత్యద్భుతమైన అవకాశం వచ్చింది. ముఖ్యంగా నాకు సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి ఇవాళ ఆర్జేసీ దగ్గర నుంచి కమిషనర్ గారు కానీ, మంత్రి గారు కానీ అందరూ మనకు అనుకూలమైన అధికారులు, మంత్రి గారు ఉన్నారు. ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. అదేవిధంగా లీగల్ డిస్ప్యూట్ గురించి మాత్రం ఎవరూ వరి అవ్వాల్సిన పని లేదు. పుల్లారెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన కూడా నేను పరిశీలించి అది ఏ విధంగా అయితే దాన్ని సానుకూలంగా పరిష్కారం చేయగలము ఆ ప్రయత్నం కూడా చేసి దాన్ని ముగిసి, ఎందుకంటే ఇప్పటికి ఎన్ని అయినా కూడా ఎక్కడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు, ఎక్కడా వాళ్ళకి అనుకూలంగా ఏ విధమైన తీర్పు రాలేదు. అందువల్ల దయవుంచి ఆ విషయం పైన ఎవరు వర్రి పడవద్దు. తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేద్దాం. ఉత్సవ కమిటీ వేరు, అభివృద్ధి కమిటీ వేరుగా రెండు కమిటీలు వేసుకుని ఉత్సవ కార్యక్రమం చేసుకుంటుంది. ఈ అభివృద్ధి కమిటీ మాత్రం ఈ టెంపుల్ నిర్మాణానికి సంపూర్ణంగా బాధ్యత తీసుకొని సహకరించమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమందికి ఇచ్చేయడం జరిగింది. మీ అందరూ ఒకే ఆలోచనతో ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికి ఎవరి వంతు సహకారం ఏ విధంగా అందిద్దాం అంటే, అందరూ ఆర్థికంగా సహకరించలేకపోవచ్చు. కొంతమంది అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కొంతమంది ఆర్థికంగా, కొంతమంది రకరకాల విధానాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారు. అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మనం వెంగోలు గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన రావడం, ఆ ఆలోచనకు కార్యరూపం తీసుకురావడం, దానికి సంబంధించి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం, ఇక్కడ వచ్చినప్పుడు ఆసుపత్రిలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ రోజు వాసు గారు కూడా ఉన్నారు. లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణ గారు ఒక పాయింట్ చెప్పారు, ఆలయానికి ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని ఏ విధంగా చేస్తారు అని. ఇప్పుడు దాదాపుగా 7 ఆలయాలు వాటి టేకప్ చేశాం నియోజకవర్గంలో. 7 ఆలయాల్లో 5 ఆలయాలకి CGF కింద 1/3 కట్టాల్సి వస్తుంది గ్రామస్తులు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్. అంటే 1 కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి. కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ CGF కింద గ్రామస్తులకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనల ప్రకారంగా స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది. అదేవిధంగా పుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి కూడా ముఖ మండపం నిర్మాణం వీరి కోసం 60 లక్షలు అవుతూ ఉంటే దానిలో 20 లక్షల రూపాయలు గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా 18 లక్షలు నిల్వ ఉండడం వల్ల 12 నుంచి 13 లక్షలు దేవాలయం నుంచి కడితే 5 లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది. మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా 1/3 అందరూ పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం, దీనికి మరి గ్రామ పెద్దలందరూ కూడా రావడం, మొన్న సమీక్ష జరిగింది, ఆర్జేసీ గారు కూడా రావడం జరిగింది. ఆర్జేసీ గారు మిగిలిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రావడం, ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు పెద్దలందరూ ప్రతిపాదించారు. దానిలో వాడి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాసు గారు, అదేవిధంగా పుల్లారెడ్డి గారు, మురళీకృష్ణారెడ్డి గారు, మిగిలిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా టెంపుల్ ఈవో గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి మిమ్మల్ని చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. దాని గురించి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ, ఎందువల్లంటే ఉదయం ఒక గ్రామసభ అయ్యింది. గ్రామసభ అయిన తర్వాత రాజమండ్రి ప్రైవేట్ కార్యక్రమానికి, అదేవిధంగా ఒక అధికారికి కలవడంలో కొంత ఆలస్యం అవ్వడం, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మొగరపాలెంలో గ్రామసభకి అటెండ్ అయ్యి ఇక్కడ రావడంలో
కాలతీతమైంది. అయినప్పటికీ ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం పుల్లారెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ అన్నదమ్ముల మాదిరిగా గుడి విషయంలో అన్నదమ్ముల మాదిరిగా గుడికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలని చర్చించుకున్నామని వారు చెప్పడం చాలా సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా కృష్ణ గారు చెప్పినట్టు నేను ఎన్నికైన రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మండల పరిషత్ మీటింగ్లో కానీ, లేకపోతే అధికార సమీక్షలో కానీ, లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ. ఇవాళ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు, వారు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నేను మహేంద్రవాడలో గ్రామ సర్పంచ్ గారికి ఒకటే అభ్యర్థన చేశాను. మిమ్మల్ని ఒక బాధ్యతతో ఒక స్థాయికి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు, నాకు ఒక బాధ్యతతో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాను. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ప్రజలు ఎన్నుకున్నాను. ఇద్దరం సమన్వయంతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా గ్రామాలను అభివృద్ధి చేసుకోగలుగుతాం. రాజకీయాల విషయం వచ్చినప్పుడు మీ పార్టీ మీది, మా పార్టీ మాది. అభివృద్ధి సంక్షేమం విషయం వచ్చినప్పుడు అందరం ప్రజల పార్టీ. ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్ళాలి తప్పించి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ రాజకీయాలు చూపించి ప్రజలను ఇబ్బందులు పాలు చేయొద్దని మధ్యకాలంలో నేను ప్రతి సమావేశంలోనే అధికారులని ప్రజాప్రతినిధులు కూడా వాడుతా ఉన్నాను. కృష్ణ గారికి ఒకసారి మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ ప్రజలు మాకు ఇచ్చింది బాధ్యత తప్పించి పెత్తనం కాదు. ప్రజలకు సేవ చేయమని ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చడంలో అందరినీ కలుపుకుని వెళ్ళడం, బ్యాషజాలకు తావు లేకుండా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో కానీ అందరినీ కలిపి ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దాలి అనేది నా ఆశయం. ఎందుకంటే ఇవాళ అనుకోకుండా పరిస్థితుల కారణంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేను ఒక్కనే శాసనసభ్యుడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దేవస్థానాల అభివృద్ధి కానీ, అదేవిధంగా టూరిజం గురించి కానీ, లేదా రోడ్ల గురించి కానీ, సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఇంకా సంపూర్తిగా ఏ నిధులు మనం వినియోగించుకోగలుగుతాం అనేది నాకు కూడా ఇంకా సంపూర్ణమైన అవగాహన లేదు. కొన్ని అవగాహన వచ్చిన మేరకు మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే ఎక్కువలో మన ఆర్ఎంబీ రోడ్డు ఉందో, కెనాల్ రోడ్డుని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ బెక్కువలో ఉన్న 2 ఆలయాలు, గొల్లమావడిలో ఉన్న 2 ఆలయాలను క్లస్టర్గా తయారు చేసి దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని తలపు చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఇంకా అనేక స్కీమ్స్ తీసుకురావడంలో మీ అందరూ కూడా కలిసి వచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేసుకుంటాం. ఎవరైనా ఒక శాసనసభ్యుడైనా, ఒక పార్లమెంట్ సభ్యుడైనా, ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా ఒకసారి ఎన్నికవుతారు, 2 సార్లు ఎన్నికవుతారు, 3 సార్లు అవుతారు, 4 సార్లు అవుతారు. జీవితకాలం ఎవరు ఉండరు. కానీ జీవితకాలం ఉండిపోయేది మనం చేసిన అభివృద్ధి, మంచి పనులు మాత్రం జీవితకాలం చెప్పుకుంటాం.